ఏమండి 15వ శతాబ్దంలో 1500 సంవత్సరాల కాలంలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తే ఆనాడు ప్లేగు వ్యాధి అనేది ఒకటి వచ్చింది సమాజంలో. ప్లేగు వ్యాధి ఆ భాష మనకు అర్థం కాదు, గత్తరా అంటారు. రక్తం కక్కి చచ్చిపోయేవాళ్ళు, దగ్గితే రక్తం పడేసి చాలామంది ప్రాణాలు పోయేది. అది 15వ శతాబ్దంలో వచ్చింది. అలా వచ్చినప్పుడు ఎందరో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారనండి. ఈరోజు అలాంటి దానిలో నుంచి మన తల్లిదండ్రులను తప్పించుకుంటా దేవుడు వచ్చాడు అంటే ఈ కాలంలో నువ్వు జన్మించాలని, ఆయన కొరకు మారుతావని, ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని, ఆయన గురించి నువ్వు ఈ సమాజానికి తెలియజేస్తావని. చూసారా దేవుని ప్రణాళిక ఎలా ఉందో? ఇది ప్రపంచానికి తెలియనిదండి. మనం ఏమనుకుంటామంట, నా గురించి ఏం తెలుసులే అనుకుంటా. కాదు, నీ గురించి దేవుడు అనుకున్నాడు. ఆ రోజు వచ్చిన ఆ ప్రమాదంలో పోయిన వారిలో నిన్ను ఉంచాడా? నీ తల్లిదండ్రులు ఉంచాడా? మన తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను ఇలా కాపాడుకుంటూ దేవుడు వచ్చాడు అని అంటే నువ్వు ఏ టైంకి నువ్వు రావాలో ఆ టైంలో నువ్వు రావాలి అని దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు చూసుకున్నావు? మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, కానీ దేవుడు నిన్ను ఎప్పటి నుంచో అరచేతిలో చూసుకుంటూ వచ్చాడు. ఇక ఈ సమయంలో వచ్చావా? ఇగో నేను చేసిన కార్యాలను రాయించిన గ్రంథంలో ఉన్నాయి. వారి బ్రతుకు ఎలాంటిదో వారి గురించి నేను చెప్పాను కదా. వీళ్ళు నేర్చుకుంటారు, చెప్పుకుంటారు, నా గురించి గొప్పగా చెప్పుతారు అని దేవుడు నీ ఎడలు ఇప్పుడు ఆశపడుతున్నాడా లేదా చెప్పండి. కానీ ఈ లోకంలో నువ్వు దేని మీద ఆశ కలిగి బ్రతుకు జీవిస్తున్నావు? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎవరిని హత్తుకొని జీవిస్తున్నావు? నీ కుటుంబాన్నా, నీ పిల్లలన్నా, నీ తల్లిదండ్రులన్నా? ఇది కాదు కదా. ముందు దేవుడు, ఆ దేవుడిని మనం హత్తుకోవాలి. నా ఎడల ఇన్ని మేలు చేశాడా దేవుడు, ఇంత భీకరమైన కార్యాలు నా ఎడల చేశాడన్నప్పుడు నేను ఆ దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలి. ఇదే కార్యాలను నేను వెల్లడి చేయాలి అని ఈరోజు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి?